గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా. గళము రాయమన్నది గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా. గళము రాయమన్నది గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా. స్వరాగమై పల్లవించి ప్రేమ ఎదలో నిండగా. ఆకాశ భూమిని కాగితముగా పరచి జలాశయమును సిరాగా చేసి ఆకాశ భూమిని కాగితముగా పరచి జలాశయమును సిరాగా చేసి వృక్షములన్నిటినీ కలముగా మార్చిన వర్ణించలేమయ యేసయ్య నీ ప్రేమ. వృక్షములన్నిటినీ కలముగా మార్చిన వర్ణించలేమయ యేసయ్య నీ ప్రేమ. కలము రాయమన్నది గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా. రక్తిని చూపను నరునిగా అరుదించే రిక్తుడు ఆయను శక్తి నొసగమనకు. రక్తిని చూపను నరునిగా అరుదించే రిక్తుడు ఆయను శక్తి నొసగమనకు. ముక్తి నొసగను మరణము గెలిచే భక్తులను చేర్చను పరమపురికి. ముక్తి నొసగను మరణము గెలిచే భక్తులను చేర్చను పరమపురికి. గళము రాయమన్నది గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా.
మారిన నా హృదయ క్షేత్రాన్ని శృతులను సరిచేసి పలికే మధుర గీతిక. శిలగా మారిన నా హృదయ క్షేత్రాన్ని శృతులను సరిచేసి పలికే మధుర గీతిక. కమనీయమైన నీ ప్రేమ కావ్యాన్ని బుధవారగైలలో కీర్తింతును యేసయ్యా. కమనీయమైన నీ ప్రేమ కావ్యాన్ని బుధవారగైలలో కీర్తింతును యేసయ్యా. బలము రాయమన్నది గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా. బలము రాయమన్నది గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా. స్వరాగమై కళ్ళనించి ధ్వనించనా ఎదలో. బలము రాయమన్నది గళము పాడమన్నది నా యేసుని ప్రేమ ఎదలో నిండగా. థ్యాంక్ యూ. చూడండి 6వ అధ్యాయం లేవికాండంలో దహన బలులు బాగా రాసి ఉంటాయి. 8 నుంచి మనం 12, 13 వరకు చూస్తే ఆ దహన బలులు ఏమంటాడో తెలుసా? అగ్ని మండుచుండవలనే కానీ ఆరిపోకూడదు. పరిశుద్ధాత్మ అగ్ని హృదయంలో మండుతూ ఉండాలి, ఆగిపోకూడదు. అందుకే 1వ దశలోనికి 5వ అధ్యాయంలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటాడు. ప్రాక్టీస్ చేస్తే ఎల్లప్పుడూ చేయగలం. బస్సులో కూర్చొని చేయగలం, స్నానం చేసి చేయగలం, ఇంట్లో ఉండి చేయగలం, ప్రయాణంలో చేయగలం కదా, రాత్రులు ప్రయాణంలో చేయగలం. మన ఆత్మ ప్రార్థన చేసే అది నీ ఆత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీ ప్రార్థనలో ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ అంటే అక్కడ అగ్ని ఆరిపోకూడదు. అగ్ని ఆరిపోయి ఒకసారి కొంపను కూల్చే ప్రార్థనలాగా నిప్పులాగా పెద్దగా లేస్తే ఏముంది? అది సైతాన్ మాటలు. గొప్పలాగా దేవుని మాటల కంటే ఇంకా ఇంపుగా మాట్లాడగలరు. కాబట్టి మన ప్రార్థనలు ఏముండాలి అంటే ఎప్పుడూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని మన హృదయంలో ఉండి ఆ హృదయంలో చెప్పనశక్యమైన ఒత్తిడి తెచ్చి మన నోటి గుండె నుంచి ఆత్మ ద్వారా మన బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి, ఆయన చిత్తాన్ని లోబడటానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క భావం. ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎవరంటే యాజకులు అయి ఉండాలి. అంటే యాజకులు ఇప్పుడు లేరు. చాలామంది యాజకులని చాలా దగ్గర మందికి పోతున్నారు. యాజకుడు అని చెప్పినోడు ఒక సైతాన్, యాజకుడు అని పోయేవాళ్ళు ఒక సైతాన్. యాజకత్వం ఏడుంది? మనకు బైబిల్ తెచ్చి బైబిల్ నేర్చుకుని కూడా తప్పిపోతున్నారు మీరు. యేసుప్రభు ఆ కల్వరి శిలువ ఎక్కినప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆ పరిశుద్ధ మందిరము యొక్క ఆ తెర ఏమైపోయింది? నడిమికి చీలిపోయింది. యాజక డ్రెస్ ఇప్పుడు వేసుకోకూడదు. మనం యాజకులం కాం కదా, ఎవరు యాజకులం కాదు. 1 పేతురు 2:9 అక్కడ ఏమంది అంటే, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. అది మనందరం యేసు ప్రభుని అందరూ అంగీకరించలో వారందరూ మనం ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క బిడ్డలం. మన తండ్రి యాజకుడు, మనం ఆయన బిడ్డలం. ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి తానే గొర్రెగా మారి లోకపాపం పోసుకుని పోయే గొర్రెగా అన్నీ భరించి తానే మన కోసం బలయ్యాడు. ఆయన ప్రధాన యాజకుని యొక్క బిడ్డలం మనం. అయితే దేవుని బిడ్డలు ఎలా ఉండాలా? దేవుని బిడ్డలు ఎలా ఉండాలా? ఎప్పుడు బైబిల్ చదవని వాళ్ళుగా ఉండాలా? ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు ఉండాలా? అబద్ధ జనకుడు వాళ్ళ తండ్రి, అందుకోసం ఎప్పుడు అబద్ధమే. ప్రార్థన కూడా అబద్ధమే. ప్రార్థనలో దేవుని మాటలు చెప్పేస్తుంటాం. ఎందుకంటే గెరాసేన్ దెయ్యం పట్టినవాడు ఏం చేశాడో తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవుని దగ్గరికి. వాళ్ళ లోపల చాలా దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలంటే ఏంది? నీకు నాకు కూడా దెయ్యాలు ఉంటాయి. సత్యం లేనప్పుడు దెయ్యమే ఉంటుంది. దెయ్యం అంటే తూగదు. అది మన శరీరాన్ని లోబరుచుకొని మన మీద పాపాన్ని ఏలేటట్టు చేస్తుంది.
వాడు వచ్చేయమంటున్నాడో తెలుసా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, చాలా పెద్దగా అరిశాడు. ఆఖరికి చెప్తాడు మళ్ళా చిన్నగా, నాతో నీకు పని లేదు, నేను స్తుతిస్తా, ప్రార్థిస్తా, అన్నీ చేస్తా, కానీ నాతో నీకు పని లేదు, నా పని వేరే. నాది యూదా ఇస్కరియోతు పనో, లేకపోతే సాంసోన్ పనో, సల్మాన్ పనో, ఏదో నా పని నాకు వేరేది, నాది సపరేట్ వర్క్, దాంట్లోకి మటుకు నువ్వు రావద్దు. చూసారా, అలాంటి ఘాతకులు, విశ్వాసఘాతకులు. దేవుడు అతను బాగా చేయనొస్తే దేవుని గురించి ఎంతో ఉన్నతంగా పొగిడాడు, ఉన్నతంగా అరిశాడు. ఇంకొకటి ఏందో తెలుసా, ఫస్ట్ వచ్చింది ఆయన గరాసేన్ దేశానికి, సముద్రంలో ఆ ఒడ్డు దగ్గర జారంగానే వచ్చేసాడు. ఫస్ట్ ఉండడానికి చూస్తాడు, అన్నిట్లో ఫస్ట్ ఉండడానికి చూస్తాడు, కానీ మనిషి ఏమో సైతాన్ మనిషి, వాళ్ళు సైతాన్ ఉంది. అలా కాకుండా మనము దేవుని బిడ్డలు అవ్వాలంటే యోహాను సువార్త 1:12 ఏమని ఉందో చూడండి. ఎందరూ తను అంగీకరిస్తారో, తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుని బిడ్డలు, నా బిడ్డలు అన్నాడు ఆయన. వారు ఆయన బిడ్డలు. ఆయన అంగీకరించి చేర్చుకుంటే హృదయంలోకి, ఆయన విశ్వసిస్తే. హెబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా ఎవడూ దేవునికి ఇష్టడిగా ఉండలేడు. కాబట్టి ఈ రెండు కూడా నీ హృదయాంతరంగంలో, నా హృదయాంతరంగంలో ఉంటే మన హృదయం మీద చేసుకుని నేను దేవుని బిడ్డనని చెప్పచ్చు. ఎవడో మనకు చెప్పబనిలే, ఏ కాపరో మనకు చెప్పబనిలే. డబ్బులు ఇస్తే చెప్తాడు, బాగా చేస్తానని చెప్పి మోసం చేస్తాడు. డాక్టర్లు ఎందుకు పెట్టాడు దేవుడు? ఆయన చేతి పని మీద డాక్టర్లకు అధికారం ఇచ్చాడే. మనుషుని బాగా చేసుకోవటానికి దేవుడు 8వ కీర్తనలో తన చేతి పని ఏంది, మనిషే కదా చేతి పని, దాని మీద మన డాక్టర్కి అధికారం ఇచ్చాడు. ఈనాడు గుండెని తీసి గుండెని పెట్టేస్తున్నారు తెలుసా. హార్ట్ అటాక్ వస్తే ఒక 15 నిమిషాల్లోనే టెంట్ వేసి మరుసటి రోజు ఇంటికి పంపించేస్తున్నారు. గుండెని తీసి తగిలిచ్చి కదా అంత రిపేర్ చేసి మళ్ళీ పెడుతున్నారు. ఈ మధ్య జపాన్ వాళ్ళు రక్తం కూడా కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడిది ఇదంతా? 8వ కీర్తనది. ఆయన చేతి పని మీద మనకు అధికారం ఇచ్చాడు. అది డాక్టర్లకు ఇస్తే ఇంకెందుకు, ఇవన్నీ మూసేసుకోవచ్చు కదా. ఒకసారి ఏం చేశారంటే, ఒక చర్చి బెంగళూరులో నేను ఓపెన్ చేసి వచ్చా. ఓపెన్ చేసిన 3 నెలలకు మళ్ళీ నాకు ఒక పిలుపు వచ్చింది. అయ్యా నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చి కట్టాను, బ్యాప్టిస్ట్ స్వస్థతా చర్చి అంట. బ్యాప్టిస్ట్ స్వస్థతా చర్చి. నాయన నేను రాలేను, నువ్వు స్వస్థత ఇలేవరా, నువ్వు దొంగవే, నువ్వు ఆడిస్తావు, నువ్వు ఇచ్చినావని చెప్పించుకుంటావు అంతే. యేసు చెయ్యని పని నువ్వు సాతానువి చేస్తున్నావు. యేసు ఎవరినైనా బాగా చేస్తే యేసు నేను చేసినానని చెప్పాడు. ఏమంటాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినానంటాడు. ప్రభుదాస్ ఏమంటాడు? నేను స్వస్థపరిచాను రాస్తే సహోదరు మైక్ తీసుకొని చెప్పు, ప్రభుదాస్ గారి ప్రార్థన వల్ల నా క్యాన్సర్ పోయింది, నా దెయ్యం పోయింది. ఎవడు రాయుడు? సైతానుడు. ఎవడీడు? యాంటిక్రైస్ట్. ఒకసారి మళ్ళా చూపిస్తా. వాడు యాంటిక్రైస్తవుడు. 2వ దశలోనికి పత్రిక 4వ అధ్యాయం ఇంటి దగ్గర చదువుకోండి. 9లో వాడు పని రాశారు చూడండి. నశించున్నవాని తాను రక్షించబడుటకై సత్య విషయములు ప్రేమను అనుసరించకపోయి కనుక వాని రాక అబద్ధ విషయములో సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ ఆఖరికి వాడు దుర్నీతిపరుడు. నీతి చచ్చిపోయింది వాడికి. దేవుని గుడి అంటే భయం లేదు, దేవుని డబ్బులంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. పక్క సాతానుడు వాడు. దుర్నీతి నిండిపోయింది అది. కాబట్టి మనం ఆయన బిడ్డలం కావాలి అంటే ఆయన విశ్వసించాలా. మనకేం దొరికినా ఆయన విశ్వాసం మీద మనకు దొరుకుతుంది అని మనం చెప్పాలి. తర్వాత రెండవది మనం ఏం చూస్తున్నాం ఈ దగ్గర అంటే, అతను బలిపీఠం మీద దోమం వేసిన తర్వాత అది మనం నేర్చుకుందాం. బూడిద వస్తుంది. ఆ బూడిద ఏం చేస్తాడంటే ప్రతి ఉదయకాలం ఆ బూడిదను తీసి పాలము వెల్పల పోస్తాడు. బూడిదని తీసేయటం.
క్లుప్తంగా చెప్తాను, దాన్ని మీరు కాపర్లు ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు మన టయాన్ని బట్టి. 45కి ముగించాలి కాబట్టి. ఏంటంటే ప్రతి మానవుడు కూడా బలహీనుడే. రక్షించబడ్డాం, ఇప్పుడే పరలోకానికి వెళ్తాం అనేది ఉత్తమాట. వాడేవాడు రక్షించబడ్డాం, రక్షణలోనే లేదు కదా పరలోకం. రక్షించబడ్డవాడు నీతిమంతుడిగా తీర్చబడాలా, నీతిమంతుడిగా తీర్చబడేవాడు పరిశుద్ధపరచబడాలా, పరిశుద్ధపరచబడ్డవాడు ఇంకా ఏమవ్వాలా, మహిమపరచబడాలి. 4 క్రియలు చేయకుండా ఆ చర్చి మొదటి మెట్లో నిలబడి నేను పుల్పిట్లోనే ఉన్నాను దేవుడి దగ్గర అంటే అట్ట అదంతా తప్పు. అట్ట చాలామంది చెడిపోతున్నారు, చాలామంది చెడిపోతున్నారు. మానవ జీవితంలో మట్టి పడక తప్పదు, బూడిద పడక తప్పదు. చిన్న చిన్న అబద్ధాలు లేకపోతే చిన్న చిన్న ఏవో కొన్ని చిన్న కలతలు మనకు తెస్తాయి. అందుకని దావీదేమంటాడు తెలుసా, 5వ కీర్తన 2-3 వచనాలు చూడండి. ఉదయమునే నా కంఠస్వరము నీకు వినిపించును, ఉదయమునే నా ప్రార్థన సిద్ధపరిచి నీ పాదాల దగ్గర నేను కాచి ఉంటాను. ప్రతి ఉదయం కూడా ఏం చేయాలి అంటే తన్ను తాను కడుక్కోవాలి. ఆ బూడిద ఉంటుందని అది తీసుకుపోయి పాలెం వెలుపల, అంటే ఈ మానవునిలో ఉన్న ఇంకా అది రానివ్వకుండా దాన్ని తీసుకుపోయి బయటపడేయాలి. ఈరోజు నేను ఒక అబద్ధం ఆడాను, ఆ అబద్ధానికి నాది నొచ్చుకోవాలి, గుడ్డే నొచ్చుకొని ఆ బూడిద పెరిగితే ఏమైపోద్దో తెలుసా, పెరిగి నన్ను ముంచుద్ది, నా ఇంటిని ముంచుద్ది. కాబట్టి ఏం చేయాలంటే అది తీసుకుపోయి పాదము వెలుపల పడేయాలి. ఫ్రీ మైండ్, ఫ్రీ హార్ట్. ప్రతి ఉదయకాలం మానవుడికి జరగవలసిన సంకల్పం అది. యేసుక్రీస్తు కూడా పెందల కాడండి లేచి వెళ్ళేవాడు, పాపం లేనివాడే. పాపమైన వాడు పెందల కాడ, మనందరం కూడా మాజీ పాపులమే కదా. కాబట్టి మరలా అది స్వరపడకుండా, అది మన జీవితాన్ని ఆలకుండా చేసుకోవాలంటే ప్రార్థన సిద్ధపరచాలా, ఉదయకాలం ఆయన్ని కడవాలి. తర్వాత ఇతను ఇంకా ఆ పని చేయకముందు ఇంకొక పని కూడా చేస్తాడు. అతని అంగీలన్నీ తీసివేసి మంచి అంగిలు వేస్తాడట. ఎందుకంటే మనకు దేవుడు మంచి అంగులు ఇచ్చాడు, మంచి రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు, స్తుతి అనే వస్త్రం ఇచ్చాడు, మహిమ అనే వస్త్రం ఇచ్చాడు, తెల్లని పరిశుద్ధత అనే వస్త్రం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో నేను 2 పుస్తకాలలో రాసే 13 వస్త్రాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఆ వస్త్రాలన్నీ ధరించుకోవాలి, ఆ వస్త్రాలన్నీ ధరించుకోవాలి కదా. యాజకుడు బట్టలు కాదు, నేను తెల్ల వేస్తే అలా లోపల 4 ఉంటట, తెల్ల ఊరికేస్తా, ఎందుకంటే నేను తెల్లగా ఉన్నానని మీకు చూపించుకోవాలని. కానీ హృదయం కదా తెల్లగా ఉండవలసింది. ఆ హృదయం తెల్లగా ఉండాలంటే ఏం చేయాలా, నేనేం చేయాలా, రక్షణ అనే వస్త్రం, స్తుతి అనే వస్త్రం, మహిమ అనే వస్త్రం, నీతి అనే కిరీటం, ఇవన్నీ ధరించుకోవాలి. 3వది ఇంకొక పని ఉంది. ఏం చేయాలంటే ఆ బలిపీఠం మీద మంట మండుతూ ఉంటే అవి ఇంకా మండాలంటే ఏం చేయాలో తెలుసా, కట్టెలు వేయాలి. మన జీవితంలో 3 కట్టెలు ఉన్నాయి, మాట వినని కట్టెలు ఉన్నాయి. అవి ఎర్రగొట్టాల, వాటి మీద వేయాలి. 51వ కీర్తనకి పోదామా, 3 ఉంటాయి. నా ఎముకలు ఇరుచుదేవా అంటాడు, విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి అంటాడు, విరిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్య పెట్టవు అంటాడు. అంటే ఏంది, ఆ మంట మీద నువ్వు వేసే ఆ 3 కట్టెలు ఏంటి అంటే విరిచి నీ శక్తిని, నీ అహంకారాన్ని. కొంతమందికి ఎంత అహంకారమో తెలుసా, వాడు బతికేది 70 సంవత్సరాలు, పెట్టబోయేది మట్టిలోనైతే డబ్బు వచ్చినా పదవి వచ్చినా అదంతా అబ్బా అంతా నాదే అధికారం. ఒక సామాన్య మనుషుల్లాగా జీవించాడు, అతిపెద్ద అలంకారం. కొంతమందికి చర్చిలో ఏమన్నా పదవులు ఉంటే ఏమనుకుంటారో తెలుసా, సాతాను పెట్టిన కిరీటాల్లాగా ప్రవర్తిస్తారు వాళ్ళు. అవి మీ కిరీటాలు కాదు. నేను ఫస్ట్ సర్వెంట్ని, మీరు తర్వాత సర్వెంట్లు. బైబిల్ చర్చిలో ఉండే వాళ్ళందరూ కూడా సర్వెంట్స్. చర్చిని దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళందరూ సర్వెంట్. నేను కూడా సర్వెంట్ని ఆయనకి. ఆ సర్వెంట్ మైండ్ రాదు, అధికారపు అహంకారం వస్తుంది, గర్వం. ఆ అతి గర్వాన్ని ఏం చేయాలంటే ఎరగగొట్టి దాని మీద వేయాలి. చూసారా, సౌలు కూడా అహంకారం, పాత సౌలు, రాజుగా ఉన్న సౌలు
అతని అహంకారంతోనే తన కుటుంబాన్ని అంతా చంపుకున్నాడు. యోనాతాను కూడా చచ్చిపోయాడు. కానీ రెండోవాడు ఏం చేశాడో తెలుసా? బెన్యామీన్ గోత్రంలో ఉన్న పౌలుగా మారిన సౌలు ఏమంటాడో తెలుసా? తన్ను తాను ఇచ్చుకున్నాడు ఆయన. ఫస్ట్ భలే అహంకారి. నేను బెన్యామీన్ గోత్రం, రాజవంశం, నాకు తెలుసా, ఇంకా నేను గమనీయులు పెద్ద యూనివర్సిటీలో చదివాను, నేను ధర్మశాస్త్ర ప్రకారంగా అనిందుని, నేనేం తప్పు చేయలేదు, ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ నెరవేర్చాను కదా. నేను ఎంత నిష్టగలవాడినంటే నా ప్రభువుకి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ దూషిస్తున్నాను, చంపేస్తున్నాను యేసు ప్రభు వాళ్ళని. నేను బెస్ట్ అనుకున్నాడు, అహంకారి అయ్యాడు. కానీ యేసుక్రీస్తుని తిరిగినాక ఏమంటాడంటే, నేను క్రీస్తుతో సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అది క్రైస్తవ మైండ్. ఎవరికైనా అహంకారం ఉంటే సైతాను స్వరూపి అన్నమాట. సైతాను స్వరూపి అతను. దేనికి అహంకారం? ఎప్పటికి పోవాల్సింది మట్టిలోకే కదా. ఒక మానవత్వాన్ని చూపించుకుంటూ బతుకు భూలోకంలో, ఒక మానవత్వంలో క్రైస్తవత్వాన్ని చూపు, ప్రేమను చూపిత్తలకి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పారు కదా, దాన్ని అమలుపరచు. అహంకరించటం ఎందుకు? ఏమన్నా ఉంటే అది ఆ కట్టెలు, ఆ 3 కట్టెలు కాదు. ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. నేను వచ్చిన కంటెంట్ చెప్పటంలే, ఆ భావం చెప్తున్నా. ఆయన మనల్ని ప్రేమించింది మంచి వాసన కొట్టమని. గబ్బు వాసన కొడితేట, పిల్లలు కూడా గబ్బు అంటేట, ఒక్కొక్కసారి అందరూ కూడా గబ్బు అంటేట. కొంతమందికి గబ్బు అంటే ఇటు రుచి చేసుకుంటున్నారు. అంటే లేదు, మాకు ఏమీ లేదు, అందరు చెడ్డన, మాకేం పోయింది, మేము చేసేది చేస్తాం. సరే, దేవుడు ఆ గబ్బు కొంచడానికి ఇష్టపడాలని, నేను పరిమళ వాసనగా ఉండాలని ఆయన నీ కోసం బాలయ్యాడు. ఆ సువాసన నువ్వు కొట్టాల దేవుని వాక్యంలో. ఇంకా ఆఖరిగా ఇంకొకటి చెప్పి ముగిస్తా. ఇంకొకటి ఏందయ్యా అంటే, నీవు మంచి క్రొవ్వు దాని మీద తగలబెట్టారట. మంచి క్రొవ్వు. నీవేది ప్రేమిస్తావో ఆ ప్రేమ, ఆ ప్రార్థన అనే ఆ బలిపీఠం మీద తగలబెట్టాలి. ఆ బలిపీఠం మీద తగలబెట్టాలి. చెప్తా, నేను బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? యూదులు ఎప్పుడూ కూడా బయట ఎక్కడ మోకరించారు, అట్టటోడు మోకరించాడు, ప్రార్థన చేశాడు. ప్రభువుకు చెప్పాడు, ఆయన నిత్య జీవం ఇవ్వగలడని ఆయనకి తెలుసు. నిత్య జీవితానికి వారసును ఒకటికి నేనేం చేయాలని అడిగాడు. ప్రార్థించానుగా. ఆయన అన్నాడు, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాడు. అబ్బా, వెరీ గుడ్. ధర్మశాస్త్రంలో చాలా గుడ్. ఆయన ప్రార్థించటంలో చాలా బెస్ట్. రెండిట్లో చాలా నిపుణుడు ఆ పిల్లవాడు. చాలా యవనస్తుడు, చాలా చాలా నిపుణుడు. దేవుడు చూచాడు, బాబు నీకు ఒకటి కొరత ఉంది అన్నాడు. ఏంటో తెలుసా కొరత? నువ్వు సంపాదించుకున్న నీ ఆస్తి అదంతా నీ కోసం వచ్చుకున్నావు. నీవు 7 అడుగులు సరిపోతావు బోడవటానికి, 6 అడుగులు 7 అడుగులు. కానీ నువ్వు మనుషులను కొట్టి, వాళ్ళను కొట్టి, వీళ్ళను కొట్టి చాలా సంపాదించుకున్నావు. అదంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నా దగ్గరికి రా, అప్పుడు నువ్వు నిత్య జాబితానికి వారసుడు అవుతాడు. వాడికి ఎప్పుడు రాలేదంట. ఇదేంద్ర నాయన, నా ఆస్తి మీద ఈయన కన్నేసాడు, నాకు ఉండకూడదంట, అది అమ్మాలంట. కానీ నా బంధువులకి ఇవ్వడు. బంధువులకి ఇస్తే అట్ట, నేను నా కొడుకులకి, నా బంధువులకి ఇచ్చి దేవుడికి ఇచ్చానని చెప్తే వాడు ఒక అబద్ధస్తుడు. వాళ్ళకిస్తే అట్ట, వాళ్ళకిస్తే ఏముంది? నీ ఆస్తి నీ బంధువులకి ఇస్తావు ఖచ్చితంగా, చచ్చిపోయినప్పుడు నీ బిడ్డకి ఇస్తావు. అది కాదు ముఖ్యమైనది. వాడు తన ఆస్తిని ఏం చేశాడంటే పేదలకు పంచు. వాడికి ఆ మాట ఇష్టం లేదు. బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? మరి ఎన్నడూ కూడా వాడు యేసుని అమ్మడించలేదు, పరలోకాన్ని పొందలేదు. ఒకవేళ అలా భావాలు ఏమన్నా మనకుంటే మనం కూడా ఆ పని చేయలేం. కొంత మనం పేదల కోసం జీవించాలి, పేదలకు ఇవ్వాలా, మందిరానికి ఇవ్వాలా, దైవ సేవకులకి ఇవ్వాలా. మన దగ్గర అకౌంట్, మన లెక్క దేవుడికి అప్పచెప్పాలా. నీ లెక్క, నా లెక్క ఆయన రాస్తున్నాడు.
పరలోకంలో జీవగ్రంథంలో రాసేది ఏంటి అంటే మన బ్రతుకు, మన లెక్క, మన డబ్బులు ఎలా వాడుతున్నాం, దేవుడిచ్చిన డబ్బును ఎంత ద్వాతగా వాడుతున్నాం, అవన్నీ కూడా రాయబడతాయి. కాబట్టి అందులో నుంచి పోయాడు. కానీ అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముని లేక ఒకే ఒక కుమారుని ఇచ్చాడు. బైబిల్లో వాడిన మంచి మాట ఏందో తెలుసా? అబ్రహాం, నువ్వు ఇస్సాకుని తెచ్చి బలీమని అడగల. అబ్రహాం అని అడిగింది ఏందో తెలుసా? నీవు ప్రేమించిన ఇస్సాకు. అంటే ఏంది? లేక పుట్టాడు కదా, ప్రేమ అంతా ఇస్సాకు మీదకు చాలా పోయి ఉంటుంది. ఆ ప్రేమించిన ప్రేమే, ఆ కొవ్వే, నీ బంగారమే నాకు కావాలి. తీసుకోయా, నువ్వు ఇచ్చిందే కదా, తీసుకోవటానికి కాదు, నువ్వు బలిపీఠం మీద పెట్టి నాకు బలి చేయాలి. ఎవరమ్మా నా పని చేయగలమా? ఖర్చు చేయగలమా? కమ్మా తీసుకో అన్నాడు. ఎందుకు తీసుకోమన్నాడు తెలుసా? ఇందాక చెప్పే కదా విశ్వాసం ఎంత గొప్పదని. మృతులను సహితము లేపగలవాడని ఎంచి గతి ప్రతికలు చెప్తాడు. అబ్రహాం ఆ మాట అన్నాడు. నువ్వే చంపుతావు, నువ్వే బతికిస్తావు, నాకే తీసుకో. అది ఆయన చెప్పిన మాట. తనకి తెలిసింది ఏంటంటే మృతులను సహితం చంపేసినా నువ్వు లేపేస్తావు. ఎందుకో తెలుసా? ఈ కుమారుని వల్ల నన్ను ఆశీర్వదించావు, ఇసుక లేనంత సంతానం చేస్తున్నాను, కమాన్ తీసేసుకో, బలి వంటి ఇచ్చేస్తా, ఏం చేయమన్నా చేస్తా. ఆయన మీద ఉన్న విశ్వాసం, సమర్పణ, ఆ కొవ్వును కాల్చటానికి, ఆ బంగారాన్ని, ఆ ప్రేమను ఇచ్చేయటానికి ఒప్పుకున్నాడు. మనం కూడా మన ప్రార్థన దేవుని దగ్గర ఇంపైన సువాసనగా ఉండాలి అంటే మనం ఏది ఎక్కువ ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ అక్కడ తగలబడాలి. అప్పుడు కానీ మనకు రాదు అనేది మనం గమనించాలి. గమనించి ఈ సమయంలో మనం తల వంచి ప్రార్థన చేసుకుందాం. మన వేషధారుల వలె విస్తారమైన మాటలతో ప్రార్థన చేస్తున్నామా? మన లోపల ఉన్న ఆత్మ ప్రార్థన చేస్తుందా? మనం గురించి వెరి చూపులు చూసుకుంటా ఉన్నామా? మనల్ని మనం రోతపరుచుకుంటున్నామా దేవుని మందిరంలో? మనం దేవుని మందిరానికి వచ్చేది నీకోసం, నేను నా కోసం. మనం ఎంతవరకు కరెక్ట్గా దేవుని మందిరంలో ఉండగలుగుతున్నాం అని మనం చెప్పుకోగలగటానికి వద్దాం. మనం దేవునికి కనపడదాం. ఒక మాట కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేడు. అది గమనించు, నేను గమనించాలి. ఆయన బిడ్డలంగా ఉండాలంటే ఆయన్ని ఎరగాల, అంగీకరించాలి, ఆయన అందు విశ్వాసం ఉంచాలి కదా. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మనం ఎంతో మరణంలో నుండి జీవానికి తెస్తున్నాడు అంటే నా బిడ్డగా పెరుగుతాడని ఆయన ఇష్టం. అందుకు నువ్వు సమర్పించుకోగలవా? నీ హృదయములో ఉన్నవి నా హృదయములో నుండి తీసివేసి ఇంకా దేవునికి దగ్గరగా రాగలవా? మన కుటుంబం మీద ఈ యొక్క బలహీనమైన హస్తాలను పెట్టి వాళ్ళని అణిచివేయక వాళ్ళు దేవుణ్ణి ఆశీర్వదించే రీతిగా మన బిడ్డలను ఉంచుదామా? గొప్ప దేవా, నీ పాదాలకెత్తు వందనాలు. మేము నీ బిడ్డలమయ్యా, నీలో ఉన్న బిడ్డలం, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలం. ప్రార్థన మాకు నేర్పయ్యా అని అడిగారు. శిష్యులు కూడా ప్రార్థన నేర్పమని మిమ్మల్ని అడిగారు. మేము అడుగుతున్నాం తండ్రి, ఉచ్చరింప శక్యమైన ఆత్మ మూలుగు హృదయములు దయచేసి ఆత్మతో నీ పాదాల దగ్గర ప్రార్థించే భాగ్యం దయచేయండి తండ్రి. మీకు వాక్యములో చెప్పిన రీతిగా జీవించే శక్తి మా అందరికీ దయచేయండి, నాకు దయచేయండి. మట్టివారం అని జ్ఞాపకం చేసుకొని ఈ మట్టిలోనే మహిమను నింపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.